చేసేది సేల్స్మెన్ ఉద్యోగమే అయినా అతని కలలు కండాలు దాటాయి. ఆ కళల్లోని సంకల్ప బలమే మహ్మద్ ఎహియాని ప్రపంచం మెచ్చిన వ్యాపారవేత్తని చేసింది. 10వ తరగతి కూడా చదవని అతను 25 దేశాలకు చెందిన 12,000 మందికి కొలువులిచ్చాడు. పూల సాగులో అద్భుతాలు చేస్తూ గులాబీ ఎగుమతుల్లో నెంబర్ 1గా తన సంస్థని తీర్చిదిద్దాడు. 40-50 డిగ్రీల ఉష్ణోగ్రతలతో భగభగమండే ఎడారి దేశాల్లో పూలని అప్పుడే కోసినంత తాజాగా తెచ్చి అమ్మటం అంటే ఎంత పెద్ద సవాలు చెప్పండి. 30 ఏళ్ల క్రితం ఇప్పుడున్న ఆధునిక సదుపాయాలు ఏమీ లేని రోజుల్లోనే మహ్మద్ ఎహియా ఈ కళకి ప్రాణం పోశాడు. నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు అన్నంత ఆత్మవిశ్వాసంతో అడుగులు వేశాడు. తమిళనాడులోని తిరువయ్యారు దగ్గరున్న నడుక్కడై ఎహియా సొంతూరు. నలుగురు అన్నదమ్ముల్లో రెండో వాడైన ఎహియా పెద్ద చదువులు చదవటం కన్నా ఏదో ఒక పనిలో చేరితే జీవితంలో త్వరగా కుదురుకోవచ్చు అనుకున్నాడు. దాంతో 10వ తరగతిలోనే చదువు మానేసి తన తండ్రి పనిచేస్తున్న మలేషియా వెళ్ళాడు. కానీ పెద్దగా చదువు లేకపోవడంతో చిన్నా చితకా ఉద్యోగాలతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి కాస్త మంచి జీతం దొరుకుతుందేమోనని తన పెద్దన్నయ్య బషీర్ అహ్మద్ పనిచేస్తున్న దుబాయ్ వెళ్ళాడు. బషీర్ అక్కడ ఓ పూల దుకాణంలో సేల్స్ మేనేజర్గా పనిచేస్తుండటంతో ఎహియా కూడా అక్కడే సేల్స్మెన్గా చేరాడు. అతని చదువుకి అంతకంటే గొప్ప ఉద్యోగం రాలేదు. కానీ ఆ చిన్న ఉద్యోగంలో కూడా వీలైనంతగా త్వరగా వ్యాపార మెళకువలు నేర్చుకున్నాడు. 8 ఏళ్ల తర్వాత తాను దాచుకున్న డబ్బుతో ఏదైనా చిన్న వ్యాపారం మొదలు పెడదామన్న ఆలోచన రావటంతో అదే విషయం తన అన్నయ్యతోనూ చెప్పాడు. అతను ధైర్యం ఇవ్వటంతో తనకు అనుభవం ఉన్న పూల వ్యాపారంలోనే అడుగుపెట్టి తిని తినక దాచుకున్న ₹1,50,000 పెట్టుబడిగా పెట్టి దుబాయ్లోనే ఓ చిన్న దుకాణం ప్రారంభించాడు. అప్పుడప్పుడే దుబాయ్లో పర్యాటకుల రాక పెరుగుతూ ఉండగా దాంతో 3 స్టార్ 5 స్టార్ హోటళ్లకి డిమాండ్ పెరుగుతోంది. ఎహియా ఆ హోటళ్లకు వెళ్లి అక్కడ అలంకరణ కోసం పెళ్లి వేడుకల్లో ఏ పూలు ఎక్కువగా వాడతారో అడిగి తెలుసుకొని చిన్నా చితక ఆర్డర్లు సంపాదించేవాడు. డిమాండ్ ఉన్న గులాబీలు లిల్లీలను మలేషియా నుంచి తెప్పించి హోటళ్లకి అమ్మేవాడు. కానీ ఎంత వ్యాపారం చేసినా ఆ లాభమంతా ఏజెంట్లకి వాళ్ల కమిషన్లకే సరిపోవడంతో తనే స్వయంగా మలేషియా వెళ్లి నేరుగా అక్కడి రైతుల నుంచి పూలను కొని తెచ్చుకోవటం మొదలుపెట్టాడు. కాస్త పర్వాలేదు అనుకునే సమయానికి గల్ఫ్లో యుద్ధం మొదలైంది. దాంతో విమానాలు ఎక్కడవక్కడ ఆగిపోయాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పూలు వారం రోజుల కంటే నిల్వ ఉండకపోవటం, మరోవైపు పూల రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు పెరిగిపోవటంతో ఎన్నోసార్లు నష్టాన్ని భరించాల్సి వచ్చింది. ఆ నష్టాలనే పాఠాలుగా భావించిన ఎహియా రైతుల నుంచి కొనటం కాకుండా తనే స్వయంగా పూల సాగు చేయాలనుకున్నాడు. ప్రపంచ దేశాలలో పూల సాగుకి అనుకూలమైన ప్రాంతం కెన్యా కావటంతో అక్కడికే వెళ్లి 200 ఎకరాల భూమిని లీజుకు తీసుకొని సాగు మొదలుపెట్టాడు. సొంత సాగు కాబట్టి కాస్తలో కాస్తైనా మిగిలేది. అలా 90లలో చిన్న పూల దుకాణం కాస్త బ్లాక్ టులిప్ ఫ్లవర్స్ సంస్థగా మారింది. దుబాయ్లో జరిగే సెలబ్రిటీ పెళ్లిళ్లకు, హోటళ్ల అలంకరణకు కావలసిన గులాబీ, లిల్లీ, ఆర్కిడ్, హైడ్రాంజా, టులిప్ పూల కోసం ఆర్డర్లు వచ్చేవి. క్రమంగా వ్యాపారము విస్తరించింది. కెన్యాలో 3 ఏళ్లు వరుసగా వర్షాలు ఆగకుండా పడటంతో సాగు చేయలేని స్థితి నెలకొంది. అటు ఉద్యోగులు, ఇటు తనపై ఆధారపడ్డ రైతులకు ఏం సమాధానం చెప్పాలో తెలియక లాభ నష్టాల కన్నా ఉద్యోగుల జీవితాలే ముఖ్యమనుకొని తట్టుకొని నిలబడ్డాడు. ప్రస్తుతం తమిళనాడులోని హోసూరు సహా ప్రపంచవ్యాప్తంగా 8,000 ఎకరాల్లో పూల సాగు చేస్తూ 2,500 దేశీ ఆవుల్ని పెంచుతూ వాటి వ్యర్థాలనే ఎరువుగా ఉపయోగిస్తున్నారు. లండన్, నెదర్లాండ్స్, జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, జపాన్, ఉక్రెయిన్, ఆస్ట్రేలియా సహా 45 దేశాలకు ఈ పూలను ఎగుమతి చేస్తున్న ఎహియా 300 రకాల సరికొత్త పూలను సాగు చేస్తూ ఏటా 1,400 కోట్ల వ్యాపారం చేస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏ సెలబ్రిటీ వివాహం జరిగినా ఈ సంస్థ నుంచి పూలు వెళ్లాల్సిందే. గులాబీ పూల ఎగుమతుల్లో ఈ సంస్థ నెంబర్ 1 స్థానంగా ఉండగా 25 దేశాలకు చెందిన 14,000 మంది ఉపాధి పొందుతున్నారు. సంస్థకొచ్చే లాభాల్లో 10% రైతుల బాగు కోసమే వినియోగించడంతో పాటు మన దేశంలో తను చదువుకున్న స్కూల్ని బాగు చేయించడం లాంటి ధార్మిక కార్యక్రమాల్ని ఎహియా నిర్వహిస్తున్నాడు.